గైడ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళేది రాను స్నానం చేసి స్నానాల గదికి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ చూసారు కదా ఈ లోపల ఏదో జైలు ఉంది. అయితే భక్త రామదాసుని బంధించిన జైలుకి అయితే వచ్చేసాం. అప్పట్లో టెలిఫోన్స్ ఏం లేవు కాబట్టి కమ్యూనికేషన్ కి ఇది ఒకటి దారి. ఎటువైపు వెళ్ళినా ఒకలాగే ఉంది. రాహుల్ గారు అయితే పైకి వెళ్ళిపోయారు. ఎంతో ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ చాలా వింతలు విచిత్రాలన్నీ ఉన్నాయంట. ఫస్ట్ టైం మీరు రావడం కూడా. సో ఇక్కడ మనతో పాటు వచ్చేసి త్రిశాంత్ ఉన్నాడు. ఇతనే ఇక్కడ ఈ గోల్కొండకి ఒక 100 సార్లు వచ్చి ఉంటాడు. ఇతనే మా గైడ్ అనమాట. ఫస్ట్ టైం చిన్న ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట మనకి. సో చూద్దాం. కాకపోతే కొంచెం ఐడియా ఉందంట. సో ఐడియాతో మమ్మల్ని ఇప్పుడు మొత్తం చెప్పడానికి వచ్చాడు. సో వీడియో అయితే లాస్ట్ డిప్రెషన్ లో ఉంటే రాహుల్ ఒక్కడే డిప్రెషన్ వేరే డిప్రెషన్ లో ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు రాహుల్? అది చూడండి. రాహుల్ అట్లూరి. రాహుల్ ఏమైంది? ఎందుకు డిప్రెషన్ లో ఉన్నాం? మేమందరం మంచిగా ఎంజాయ్ చేయడానికి వస్తే రాహుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. సప్రెషన్ లో ఉన్నాడు ఇప్పుడు బాగా. అక్కడికి వెళ్దాం. అదిగోండి అక్కడికి వెళ్ళిపోదాం. చార్మినార్లో ఉంది కదా, అక్కడికి వెళ్తాను. ఇది ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎటు వెళ్తే ఎటువైపు వెళ్ళినా ఒకలాగే ఉంది. అరే ఇక్కడ స్పెషల్ ఏరియా ఏంట్రా? సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ క్లాప్స్ కొడితే చెప్పండి. అక్కడ కనిపిస్తుంది, అక్కడ వినిపిస్తుంది మనకి. అప్పట్లో టెలిఫోన్స్ ఏం లేవు కాబట్టి కమ్యూనికేషన్ కి ఇది ఒకటే దారి. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏదైనా కానీ ఫోన్పే లేదంటున్నారు. చీగుతున్నారు ఇప్పుడు మా వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొని. డిప్రెషన్లో ఉన్నాడు, ఇప్పుడు చిల్ అవుతున్నాడు ఐస్ క్రీమ్ తింటూ. సో రాళ్ళు స్నానాలు చేసి స్నానాల గదికి అయితే వచ్చాం మనం. చూసారు కదా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ రాణులు స్నానాలు చేసేవాళ్ళంట. సో ఇప్పుడు అక్కడి నుంచి చూసేవాళ్ళంట రాజులు. సో ఇప్పుడైతే మన రాహుల్ గారు మన కోసం నీళ్ళలో దూకి స్నానం చేద్దాం అనుకుంటున్నారు. సో ఒకసారి మా కోసం ప్రేక్షకుల కోసం ఒకసారి దూకుతారా? ఒకసారి దూకి. గైడ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళేది? డైరెక్ట్ పైకేనా? సో పైకి అయితే వెళ్ళమంటున్నారు. పైకి అయితే ఓహో మొత్తం పైకంట. చూసారు కదా ఇప్పుడు మనం దీని లోపల గబ్బిలాలు ఉన్నాయి. చూసారు కదా సౌండ్ ఏర్పడుతున్నాయో. అరే ఎక్కడ చూసినా స్నానాల గదులే ఉన్నాయంటారు ఇక్కడ. చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో స్నానాల గదికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది చాలా లోతుంది. సో దీనికోసం మన రాహుల్ గారు అయితే దీని లోపలికి దిగుతారు మన కోసం. దిగుతున్నారు. చూసారు కదా ఎంత లోతుందో చూసారా? రాహుల్ గారే 7 feet అంటే 14 feet ఉంటుంది. 69 feet రా. అది 69 feet ఉంటుంది అనమాట. అరే 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 అది చూడండి రా, చైనా వాల్ ఉంది అక్కడ. మనం ఇప్పుడు ఆ చైనా వాల్ దగ్గరికి వెళ్దాం. మేమైతే ఇప్పుడు రాజులు వాడే గన్స్, వాటిని కెనాన్ బాల్స్ అంటారు కదా, వాటి దగ్గర అయితే ఉన్నాం. సో దీని లోపల అయితే చాలా పెద్దగానే ఉంది హోల్. ఇది లోపల చేయబడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది. చాలా యాస్థెటిక్ గా తయారు చేస్తారు దీన్ని వచ్చేసి. ఎలా ఉంది చూసారు కదా ఎంత అందంగా ఉంది. సో ఆ కాలంలో రాణులు స్నానం చేసి స్నానాల గదికి అయితే మనం వచ్చేసాం. చూసారు కదా పూలు లాగా డిజైన్ చేశారు. దీని లోపలనే రాణులు రాజులు దిగి స్నానాలు చేసేవాళ్ళంట. సో దీనికి మెట్లు కూడా ఉన్నాయి. అయితే మన రాహుల్ గారు వచ్చేసి దీని లోపల దిగి మన కోసం స్నానం చేసి ట్రయల్ చూపిస్తారంట మీకోసం. సో రాహుల్ గారు ఒకసారి దిగుతారా మీరు? దీని లోతు వచ్చేసి ఒక 700 feet అయితే లోపలికి ఉంది. సో త్రిశాంత్ అయితే అక్కడ కూర్చొని గైడ్ చేస్తున్నాడు మమ్మల్ని ఎటు వెళ్ళాలని. మేమైతే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా కింద పావులు పట్టడానికి వెళ్ళారు. మనం కూడా వెళ్దాం. ఇదైతే రహదారిలో వెళ్దాం కిందకి. చూసారు కదా గోడ ఉంది ఇక్కడ. అసలు ఇది ఎలా చెక్కారో ఇంకా అర్థం కావట్లేదు. ఇక్కడ మనోళ్ళు పెద్ద ఇవన్నీ తయారు చేస్తుంటే ఇక్కడ జంటలు వచ్చి పేర్లు అయితే చెక్కుతున్నారు ఇక్కడ. చూసారు కదా ఎంతో విశాలమైన ప్రదేశం. అండ్ దీనికైతే ఈ దగ్గరలో ఉన్న సముద్రాన్ని అయితే కనెక్ట్ చేశారు నీళ్లు రావడం కోసం. చూసారు కదా నీళ్లు రావడానికి సముద్రం ఉంది ఇక్కడ. అప్పట్లో సముద్రం ఉండేది.
చూసారు కదా సముద్రం, ట్రైన్ లో తీసుకెళ్తుంటే చూసారు కదా. ఇప్పుడు మన రాహుల్ గారు అయితే పైకి ఎక్కేపోతున్నారు. ఆయన సక్సెస్ఫుల్ గా ఎక్కుతారా కింద పడతారా అన్నది చూద్దాం. బాడీ పెంచి పెంచి కోతేశాలన్నీ వేస్తున్నాడు. రాహుల్ గారు అయితే పైకి వెళ్ళిపోయారు, సాధించేశారు రాహుల్ గారు. అయితే భక్త రామదాసుని బంధించిన జైలుకి అయితే వచ్చేసాం. గోల్కొండ ఫోర్ట్లోనే కదా. సో అక్కడికైతే మా గైడ్ తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. పదండి చూద్దాం. ఇదేనా? రామదాస్ చూసారు కదా, ఇది రామదాసు ప్రిజన్. ఇదేనారా? అవును రో. రామదాసు ఇక్కడే బంధించారు. ఎంత బాగుందిరా. అదే ఇంత పెద్ద దాంట్లో బంధించారా రా? రాహుల్ ఉన్నాడు ఇక్కడ. రాహుల్ ఉండగా అమ్మాయిలు రాహుల్ తప్ప ఎవరిని చూడట్లేదు. ఇక్కడ చూసారు కదా, ఈ లోపల ఏదో జైలు ఉంది. ఇక్కడ గబ్బిలాలు అరుస్తున్నాయి. ఇక్కడ గబ్బిలాలు బంధించినట్టున్నారు. మేమైతే దీని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం కానీ పట్టట్లేదు. వీటికైతే 50 రూపాయలు బొక్క. సైకోలా ఉన్నారు నువ్వు, చంపేస్తారంట వాటిని చూసి. సో రాహుల్ అట్లూరి అయితే ఇప్పుడు కొండ ఎక్కేస్తున్నాడు. మనం కూడా వెళ్దాం. పదండి పదండి వెళ్దాం మనం కూడా. ఈ కొండలో ఏదో ఉంది. ఈ కొండ పదండి వెళ్దాం లోపలికి. చూసారు కదా, ఇలా లోపలికి వెళ్తుంటే ఏదో అయితే ఉంది దీని లోపల. వాటర్ వస్తున్నాయి ఏంటి ఇక్కడ? చూసారు కదా, ఎంతో ప్రమాదకరమైన ప్రదేశం ఇది. మనుషులు ఉండరు ఇక్కడ. మనకు అవసరం ఇది.